కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సింహాద్రి చందనోత్సవంలో అపశృతి, గోడకోలి 8 భక్తులు మృతి, పలువురికి గాయాలు. భక్తుల మృతి కలచివేసింది. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి, సహాయక చర్యల్ని సమీక్షిస్తున్నామన్న చంద్రబాబు. సింహాచలం ఘటనపై పవన్ దిగ్భ్రాంతి, బాధితులకు అండగా ఉంటామన్న డిప్యూటీ సీఎం, సమగ్ర విచారణ జరిపిస్తామన్న హోంమంత్రి. సింహాచలంలో భారీ వర్షం, తెల్లవారుజామున 40 నిమిషాలు కుండపోత, భారీగా నీరు నిలవటంతో కూలిన గోడ. మరో మార్గంలో భక్తులకు ఎంట్రీ, సజావుగా సాగుతున్న అప్పన్న దర్శనం, 1,50,000 మంది వస్తారని అంచనా. యథేచ్ఛగా పాక్ రేంజర్ల కాల్పులు, ధీటుగా బదులిస్తున్న భారత సైన్యం, సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం. భారత్ పాక్ ఉద్రిక్తతలపై ఐరాస ఆందోళన, జైశంకర్ కు సెక్రటరీ జనరల్ ఫోన్, యుద్ధ వాతావరణాన్ని నివారించాలని విజ్ఞప్తి. పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఢిల్లీ భేటీలు, ఇవాళ మోదీ అధ్యక్షతన 4 కీలక సమావేశాలు, సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం. పాక్ రక్షణ మంత్రికి షాక్ ఇచ్చిన భారత్, ఇండియాలో ఆసిఫ్ ఎక్స్ ఖాతా నిలిపివేత, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారన్న కేంద్రం. ఉగ్రదాడిపై మాట్లాడేప్పుడు జాగ్రత్త, పార్టీ విలువలు సంప్రదాయాలు గుర్తుంచుకోవాలి, నేతలకు కాంగ్రెస్ మార్గదర్శకాలు. కర్రెగుట్టల్లో ఆగని ఆపరేషన్, హెలికాప్టర్ల ద్వారా అదనపు బలగాలు, కీలక నేతలే లక్ష్యంగా కూంబి. ఈ రోజే తెలంగాణలో 10th ఫలితాలు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి, ఈసారి సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు. మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు, ఇవాళ మంత్రులతో చంద్రబాబు లంచ్ మీటింగ్, రాజధానికి చట్టబద్ధతపై చర్చించనున్న సీఎం. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్, పలుమార్లు నోటీసులు ఇచ్చిన జేఏసీ, ఆర్టీసీని పరిరక్షించాలని డిమాండ్. హైదరాబాద్ లో ఘరానా మోసం, ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానంటూ 25 కోట్లు వసూలు, నిందితుడు చంద్రకాంత్ గౌడ్ అరెస్ట్. మేడ్చల్ జిల్లాలో ఫ్లాట్ ఓనర్లపై దాడి, జేసీబీలతో హద్దులు చెరిపేశారని ఆరోపణ, మేడిపల్లి పిఎస్ లో బాధితుల కంప్లైంట్. వరంగల్లో భారీ వర్షం, ఉరుములు మెరుపులతో వాన, చల్లబడ్డ వాతావరణం. ఢిల్లీలో 1 నేషన్ 1 ఎలక్షన్ రన్, పాల్గొన్న సీఎం రేఖా గుప్తా, హాజరైన ఔత్సాహికులు. కారణం లేకుండానే బదిలీ చేశారు, జస్టిస్ మన్మథరావు బదిలీ నిలిపేయండి, సీజేఐకి ఏపీ హైకోర్టు లాయర్ల సంఘం లేఖ.